హలో అండి, అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ గిరిజన గృహిణి మల్లె, ఎపిసోడ్ 5. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మామా, మన గూడానికి మంచి రోజులు మొదలైనాయి. ముందుగా కొండదేవర గుడితోనే మొదలుపెట్టినాము. నువ్వు నాయుడు కాడికి పోగానే నేను సరుకంతా రాధమ్మ కాడికి తరలించినాను. సరుకు భద్రంగా ఉంటుంది, అమ్మ హామీ ఇచ్చినది. ఇంకా ఈ దొరగారి పని పట్టాలి అంది మల్లె. నాయుడు చేసే హడావిడి దొరగారికి తెలియకుండా ఉంటాదా? చూస్తా ఉండు, ఈ విషయం దొరగారి దాకా పోతాది అన్నాడు గంగన్న. వారం రోజుల్లో పనివాళ్ళ అందరి దగ్గర ఉంటూ పని చేయించడం వల్ల కొండదేవర గుడి చక్కగా తయారయ్యింది. కానీ గంగన్న తెచ్చిన లాంటి రాయి అక్కడ ఒక్కటి కూడా దొరకలేదు నాయుడికి. గంగన్న మాటలు నిజం చేస్తూ నాయుడు చేసే హడావిడికి దొరగారికి అనుమానం రానే వచ్చింది. నాయుడిని నిలదీసి బెదిరించి అడిగితే నిజం కక్కాడు. గంగన్న తెచ్చిన వజ్రాన్ని వెంకటాద్రికి చూపిస్తూ, దొరగారు, తప్పైనాదయ్యా, మన్నించండయ్యా అంటూ ప్రాధేయపడుతున్నాడు. ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచే అంత ధైర్యం వచ్చినాదా నాయుడు నీకు? ఇది నీ తప్పు కాదులే నాయుడు. ఆశ మనిషికి సహజం కదా. ఇంతకీ ఇది ఎవరు తీసుకొచ్చి ఇచ్చినారు? పరీక్ష చేయించకుండానే ఇది వజ్రమని నీకెట్టా తెలుసు? చేతిలో తుపాకీ పట్టుకుని చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు వెంకటాద్రి. మా పూర్వీకులు ఇదే పని చేసేవారయ్యా. కావాలంటే మీరు పరీక్ష చేయించి చూడండి. నాకిది గంగన్న తీసుకువచ్చి ఇచ్చాడు. నాకింకా ఏమీ తెలవదు మహాప్రభు, నన్ను వదిలేయండి ప్రాధేయపడుతూ అన్నాడు నాయుడు. వెంకటాద్రి చేతి సైగను అర్థం చేసుకుని ఇద్దరు నౌకర్లు నాయుడిని లాక్కుపోయారు. ఎప్పుడూ గూడెం వైపు కన్నెత్తి చూడని వెంకటాద్రి గంగన్న ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నాడని గూడెమంతా ఈ వార్త గుప్పుమంది. మామ లెగ్గు మామ, మీ దొరగారు ఇట్టే వస్తున్నారు. ఆయన గారిని చూసి నువ్వు మెత్తబడమాకు, గట్టిగా ఉండాలి, అర్థమైనాదా? ఆడు మనల్ని ఏమీ చెయ్యలేడు అంది మల్లె. ఒరే గంగన్న, దొరగారు వచ్చినారు, బయటికి రా. నౌకరు గదమాయించి పిలుస్తున్నాడు. ఏంది మర్యాద లేకుండా పిలుస్తుండావు? నా మామ నీ కాడేమన్నా పని చేస్తున్నాడా? ఒరేయ్ అరేయ్ అని పిలిస్తే ఊరుకుండేదే లేదు అరుస్తూ బయటికి వచ్చింది మల్లె. ఏందే నోరెత్తి మాట్లాడుతుంటావు? ఎవరొచ్చినారో చూడు అన్నాడు నౌకరు. ఏందిరా, మూర్తి పళ్ళు రాలగొడతాను. మీ అందరికీ అతగాడు దొరగారు కావచ్చేమో, మాకు మాత్రం ఏమీ కాడు, పచ్చి మోసగాడు అంది మల్లె. దొరగారిని ఎంత మాట అండావే అంటూ నౌకరు మల్లె మీదకి చెయ్యెత్తాడు. గంగన్న లోపల నుంచి బయటికి వచ్చి మల్లె మీద పడబోతున్న ఆ చేతిని గట్టిగా పట్టుకుని ఆ నౌకర్ని ఎత్తి నేలనేసి విసిరి కొట్టాడు. అందరూ గుంపులుగా పోగయ్యి చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు. నా మల్లె మీదకి చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యంరా? కోపంతో ఊగిపోతూ, అదన్నది నిజమే కదా, ఆయన మీ అందరికీ దొరగారేమో, నాకు కాదు అన్నాడు గంగన్న. ఆ మాటకి వెంకటాద్రికి విపరీతమైన కోపం. చేతిలో ఉన్న తుపాకీ గాలిలోకి పెట్టి షూట్ చేశాడు. ఆ శబ్దానికి అందరూ బిగుసుకుపోయి కొయ్య బొమ్మల్లాగా నిలబడిపోయారు. గూడెం మొత్తం నిశ్శబ్దము. చూడరా గంగన్న, ఇన్నాళ్ళు నా కాలి దగ్గర కుక్కలాగా పడుండావు. ఈరోజేందిరా నీలో ఈ ధైర్యం? ఏం చూసుకుని అన్నాడు వెంకటాద్రి. అప్పుడే ఆ గూడెంలోకి ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు వెనకాలే పోలీస్ జీప్స్ బందోబస్తుతో సహా అక్కడికి వచ్చింది రాధమ్మ. పడవలాంటి ఆ పెద్ద కారులో నుంచి ఒక నౌకర్ దిగి కుర్చీ తీసుకువచ్చి బయట వేశాడు. కారులో నుంచి దిగి వచ్చి రాధమ్మ కుర్చీలో కూర్చుంది. దండాలమ్మా అంటున్నారు అక్కడ గూడెంలో ఉండే గిరిజన వాసులు. ఏంటి వెంకటాద్రి గారు ఈ దౌర్జన్యం? ఇంకా ఎన్ని రోజులు? ఒకప్పుడు ఈ గిరిజనుల ప్రజలకి హెల్ప్ చేద్దామని మేమే వస్తే మీ నియంత పరిపాలన ముందు మా సహాయం తీసుకోవడానికి కూడా వాళ్ళు భయపడ్డారు. కానీ ఈరోజు ఈ గిరిజన ప్రజలలో కూడా తిరుగుబాటు మొదలయ్యింది. ఇంకా మీ పెత్తనం సాగదు, మర్యాదగా వెళ్ళిపోండి.
ఏదైనా మాట్లాడాలి అంటే మా ఇంటికి వచ్చి మాట్లాడండి, అది కూడా నా గురించి వచ్చే క్లయింట్స్ లాగా మాత్రమే. మీ అథారిటీ చూపిస్తే ఊరుకునేదే లేదు అంది రాధమ్మ చాలా గట్టిగా మాట్లాడుతూ. వెంకటాద్రి చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయాడు. శభాష్ గంగన్న, ఇన్నాళ్ళకి మల్లె మాట విన్నావు. ఈ ధైర్యాన్ని మాత్రం తగ్గనివ్వద్దు అంది రాధమ్మ. అంతా మీరు చెప్పిందే కదమ్మా. మీ సల్లని చూపులు మా గూడెం మీద ఉంటే ఈ దొరగారి పీడ విరగడైపోతాది అంది మల్లె లోపలికి వెళ్ళి మజ్జిగ తీసుకువచ్చి రాధమ్మకి ఇస్తూ. సరే మళ్ళీ, ఇక నువ్వు, నీ మామ, నీ పిల్లలు అందరూ నా దగ్గరికి వచ్చేయండి. ఇక్కడంత సేఫ్టీ కాదు. ఆ వెంకటాద్రి మిమ్మల్ని ఏదైనా చేసే ప్రమాదం ఉంటుంది. మీకోసం అతను నా దగ్గరికి సాయంత్రం ఖచ్చితంగా వస్తాడు. అప్పుడే నేను అతనితో క్లారిటీగా మాట్లాడతాను. మీ గూడానికి ఒక హాస్పిటల్, స్కూల్ అన్నీ వచ్చేలాగా నేను చేస్తాను. ముందు మీరిద్దరూ నాతో రండి. తనతో పాటు మల్లెను, గంగన్నను, వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళింది రాధమ్మ. ఆ వజ్రం పరీక్ష చేయిస్తే కొన్ని లక్షల రేటు ఉంటుందని తెలుసుకున్నాడు. గంగన్న చేత ఈ విషయం ఎలాగైనా కక్కించాలని, ఇంత విలువైన ఆస్తిని నేను వదులుకోను అని తనలో తానే ఆలోచిస్తున్నాడు వెంకటాద్రి. రాధమ్మ దగ్గర ఉండి గంగన్న, మల్లెను, తన పిల్లలని తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఇంటి చుట్టూ గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసింది. అమ్మగారు, ఆ వెంకటాద్రి మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారంటారా అమ్మా అన్నాడు గంగన్న. ఏటి మామా నువ్వు, నీ అనుమానము? వస్తాడు, చూస్తా ఉండు. వాడికి మనం చూపించిన ఆశ అట్టాంటిది. ఖచ్చితంగా వస్తాడు అంది మల్లె. అవును గంగన్న, అతను ఇంత ధనాన్ని చూస్తూ అస్సలు వదులుకోడు. మళ్ళీ చెప్పింది నిజం అంది రాధమ్మ. అయినా మళ్ళీ నీకెందుకు నా మీద అంత నమ్మకం అడిగింది రాధమ్మ. ఏందమ్మా మీరు, మా గూడెంలో ప్రజల కోసం మీరు ఎంత చేసినారు? కరువు వచ్చి అల్లాడుతంటే ధాన్యం మూటలు ఎన్నిసార్లు పంపించినారు? మీరు పంపించిన సరుకంతా దొరగారే స్వాధీనం చేసుకుని మమ్మల్ని దారుణంగా అవమానించి వట్టి చేతులతో పంపించడం నాకింకా గుర్తే. ఆ రోజు మీకెవ్వరన్నా తోడుగా నిలబడినట్లయితే ఈరోజు మా గూడెం పరిస్థితి మొత్తం మారిపోయేది. ఎన్నోసార్లు సాయం చేద్దామని మీరు ప్రయత్నించినా దొరగారు జరగనివ్వలేదు కదమ్మా. అంతా తెలిసినా ఏమీ చెయ్యలేకపోయాము. నేను కూడా మా గూడెంలో గిరిజనుల జీవితాలలో మార్పు తేవానని సానా ప్రయత్నించాను. కానీ మీ వల్లే కానిది నా వల్ల ఏడవుతాది. వాడు చేసే దౌర్జన్యాలు రోజు రోజుకి శృతి మించిపోతుండాయి. అందుకనే ఇంక సహించలేక ఇప్పటికైనా కళ్ళు తెరుస్తున్నాము అంది మల్లె. మీకు మంచి రోజులు మొదలయ్యాయి మళ్ళీ, చూద్దాం. తప్పకుండా నాకు చేతనైన సహాయం ఖచ్చితంగా మీకు చేస్తాను వాళ్లకు ధైర్యం చెప్తూ అంది రాధ. పొద్దుపోతోందమ్మా, బాగా చీకటి పడినాది. ఏందమ్మా, ఈ దొరగారు ఇంకా రాలేదు? మన పథకం పారేటట్టు లేదు అన్నాడు గంగన్న. వస్తాడు మామ, పొద్దుపోతే ఎవరికీ కానరాడు కదా. రాధమ్మ కాళ్ళ దగ్గరికి వచ్చినాడని గూడెంలో వాళ్ళందరూ అనుకుంటారు కదా. అందుకనే ఆడు చీకటి మాటున వద్దామనుకుంటున్నాడేమో. కాసేపు ఓర్పుగా ఉండు మామ, తప్పకుండా వస్తాడు అంది మల్లె. మల్లె మాటలు నిజం చేస్తూ బాగా చీకటి పడ్డాక రాధమ్మ ఇంటి తలుపులు తట్టాడు వెంకటాద్రి. ఇంటి చుట్టూ బందోబస్తు ఉండడం చూసి తనతో పాటు వచ్చిన నౌకర్లందరినీ అక్కడే ఉండమని చెప్పాడు. వెంకటాద్రి వచ్చినట్టు లోపలికి ఒక నౌకరు వచ్చి రాధమ్మకి విషయం మొత్తం చెప్పాడు. చూసినావా మామ, వాడు ఒక్కడూ రాకుండా 10 మందిని వేసుకుని వచ్చినాడు. గుండెలు తీసిన బంటమ్మ వాడు, జాగ్రత్త అంది మల్లె. మల్లె, నువ్వు మాట్లాడుకు, నేను చూసుకుంటాను అంది రాధమ్మ. నౌకరు వైపు చూస్తూ అతనిని లోపలికి పంపించండి అంది రాధమ్మ. వెంకటాద్రిని పరీక్షగా అంతా చెక్ చేసి లోపలికి పంపించారు నౌకర్లు. కూర్చోండి, కుర్చీ వైపు చూపిస్తూ అంది రాధమ్మ. నౌకర్ తీసుకువచ్చి వెంకటాద్రికి మంచినీళ్ళు ఇచ్చాడు. ఇంత పొద్దుపోయాక ఇలా వచ్చారేంటి? ఏంటి విషయం అడిగింది రాధమ్మ. అన్నీ తెలిసి కూడా ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నేనొచ్చింది వీడి కోసం. ఈ గంగన్న నాకు కావాలి. వీడు నా మనిషి అన్నాడు గంగన్న వైపు చూస్తూ వెంకటాద్రి. ఏందయ్యో, వీడు నా మనిషి అంటాండావు? నా మామ ఏమీ వస్తువు కాదు. ఆడిని నీతో పాటు తీసుకుపోయి ఏం చేస్తావు? ఏం చేద్దామనుకుంటున్నావు? నువ్వు ఏడికెందుకు వచ్చినావో మాకు తెలవని విషయం కాదు
అంది మల్లె ఆవేశంగా. మల్లె, నేను నిన్ను నిశ్శబ్దంగా ఉండమని చెప్పాను కదా, కొంచెం సేపు సైలెంట్గా ఉండు, కోపంగా అంది రాధమ్మ. నేను విదిలించిన ఎంగిలి మెతుకులు తిని పెరిగిన కుక్కలు ఈరోజు నా మీదకే తిరగబడుతున్నాయి. వీళ్ళిద్దరినీ నాకు అప్పజెప్పండి రాధమ్మ అన్నాడు వెంకటాద్రి కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ. చూడండి, మీ నియంత పరిపాలన ఇంక సాగదు. వాళ్ళకి మీ కింద బానిసత్వం చేయడం ఇష్టం లేదు. వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి అంది రాధమ్మ. మీరడిగిన స్వేచ్ఛకి మూల్యం ఎంతో తెలుసా రాధమ్మ? కొన్ని లక్షల నష్టం వస్తుంది. నాకు కుదరదు అన్నాడు వెంకటాద్రి మీసం మెలివేస్తూ కోపంగా గంగన్న వైపు మల్లె వైపు చూస్తూ. సరే అయితే మీరింకా వెళ్ళవచ్చు. గవర్నమెంట్ ద్వారా నేను మీ గూడెం యొక్క యోగక్షేమాలు మొత్తం స్వాధీనం చేసుకుంటాను. మీ నియంత పరిపాలనకు చెక్ పెడతాను. కాదు కూడదు అంటే మీరు జైలుకు వెళ్ళవలసి వస్తుంది. చూసుకోండి మరి అంది రాధమ్మ గంభీరంగా మాట్లాడుతూ. చూడండి రాధమ్మ, మీరు నేను ఈ గూడానికి 2 కళ్ళు లాంటి వాళ్ళం. మన మధ్య తగాదా ఎందుకు? సరే, వీడి దగ్గర అపారమైన నిధి ఉందని నాకు తెలుసు, మీకు తెలుసు. ఒప్పుకోండి, మనమిద్దరం చేతులు కలుపుదాం. మట్టిలో పుట్టి పెరిగిన ఈ పురుగులను మట్టిలోనే కలిపేద్దాము. ఏంటి రాజమ్మ, సరేనా అన్నాడు వెంకటాద్రి. ఏంటయ్యా అంటే ఏంది? సంపుతావా? నా మామ ముందు నువ్వు ఒక్కడివి నిలబడగలవా? ఒక్క గుద్దు గుద్దితే ఈడనే సస్తావు. నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు. పురుగులమా మేము పురుగులమా? ఇన్ని రోజులు మా మీద ఆధారపడి బ్రతికిన నీది కదయ్యా అసలైన పాడు జన్మ అంది మల్లె వెంకటాద్రిని కొట్టినంత పనిచేస్తూ కోపంగా మీదకి వస్తూ. మల్లె గట్టిగా అరిచింది రాధమ్మ. అక్కడే ఆగిపోయింది మల్లె. రాధమ్మ గొంతు వినగానే, మల్లె నువ్వు వెనక్కి వెళ్ళు, మాట్లాడుకని చెప్పాను కదా, వినవేమిటి? కోపంగా అంది రాధమ్మ మల్లె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతూ. చూడండి వెంకటాద్రి గారు, మీరు నేను ఒక మాట అనుకుందాము. నేను మీ నియంత పరిపాలన మీద గవర్నమెంట్కి ఎటువంటి ఫిర్యాదు చెయ్యను. మీరు కూడా గూడెం మీద మీ పరిపాలన కొనసాగించవచ్చు. కానీ మాది ఒక కండిషన్ అంది రాధమ్మ. ఏందమ్మా, నాకు కండిషన్ లేంది అన్నాడు వెంకటాద్రి. మీరు ఇక్కడికి గంగన్నకు దొరికిన సొమ్ముని స్వాధీనం చేసుకోవడానికి కదా వచ్చారు. ఖచ్చితంగా ఆ నిధి అంతా మీకే ఇస్తాను. ఈ గూడెం అంతా నిండి ఉన్న చెత్త చెదారం అంతా తొలగించి పక్కా ఇల్లు కట్టించండి. ఎక్కడ చూసినా చిన్న చెత్త కూడా కనిపించకూడదు. పిల్లలందరూ చదువుకోవడానికి స్కూళ్ళు కట్టించండి. వైద్యం కోసం 2 హాస్పిటల్స్ కట్టించండి. గూడెం నుంచి సిటీకి వెళ్ళే రోడ్డు వేయించండి. వాహన సదుపాయం కల్పించండి. ఇవన్నీ మీరు 3 నెలల లోపే చేయాలి. అప్పుడు గంగన్న తెచ్చిన నిధి మొత్తం మీకు నేను ఇచ్చేస్తాను. నేను మీకు హామీ ఇస్తున్నాను అంది రాధమ్మ. ఏందమ్మా, ఆటలుగా ఉండాదా? ఇదంతా చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇన్నాళ్ళు నేను కూడబెట్టిన ధనమంతా ఈ మట్టినా కొడుకులకి దారపోయాలా అన్నాడు ఆవేశంగా వెంకటాద్రి. మీ ఇష్టం, మీ మీద ఎటువంటి బలవంతమూ లేదు. మీరు చేస్తే చెయ్యండి, లేకపోతే గవర్నమెంట్ ద్వారా నేనే ఆ పనులన్నీ చిన్నగా చేయిస్తాను. ఈ నిధి మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్తాను. కొంచెం ఆలస్యమైనా నేను అనుకున్నది తప్పకుండా చేస్తాను. లేదు, గంగన్న దొరికిన నిధి మొత్తం మీకే రావాలని మీరు అనుకుంటే ఈ పని మీరు చెయ్యక తప్పదు. ఆల్రెడీ మీరు ఆ వజ్రాన్ని పరీక్ష చేయించే ఉంటారు కదా. ఒక్క వజ్రం దాదాపు 50 లక్షల వరకు ఉంటుంది. గంగన్నకు దొరికిన నిధి మొత్తం పెడితే ఒక సిటీనే బాగు చేయించవచ్చు. మీరు కాకపోతే నేనే చేయిస్తాను. దగ్గర ఉండి మరి ప్రతి పని చూసుకుంటాను. కానీ నిధి మాత్రం మీకు దక్కదు. పైగా ఇన్నాళ్ళు మీరు చేసిన దౌర్జన్యానికి, వీళ్ళ మీద చూపించిన అరాచకాలకి సాక్ష్యాధారాలు సంపాదిస్తాను. మిమ్మల్ని జైలుకి పంపిస్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తాను అంది రాధమ్మ. అపాయాన్ని ఉపాయంతో సాధించాలి. మహా అయితే ఒక 2 కోట్లు ఖర్చవుతుందేమో. వీడి దగ్గర ఉన్న నిధి మొత్తం నా చేతికి రాగానే అంతకు అంతా సంపాదించుకుంటాను. గంగన్న మల్లె ఇద్దరినీ ఏ నాటికైనా మట్టిలో కలిపేస్తాను. వాళ్ళ చావుని చూసి గిరిజనులు నా మీద తిరగబడడానికే భయపడతారు. ఈ గిరిజనుల బ్రతుకులు నా చేతుల్లోనే సాగిపోవాలి.
వేలల్లో వచ్చిన తిరుగుబాటిని అంతకు అంతా అధఃపాతాళానికి తొక్కేస్తాను అని మనసులో అనుకుంటూ రాధమ్మ చెప్పిన దానికి సరేనమ్మా రాధమ్మ, అటాగే కానిద్దాము అనుకున్నట్లుగానే సరిగ్గా 3 నెలలలో గూడెం మొత్తం చక్కదిద్ది చూపిస్తాను అంటూ పౌరుషంగా మీసం తిప్పుతూ వెళ్ళిపోయాడు వెంకటాద్రి. ఆ మర్నాడు నుంచి చకచకా పనులు మొదలుపెట్టాడు. చెప్పినట్లుగానే 3 నెలలలో ఆ గూడెం మొత్తం చిన్నపాటి సిటీలాగా తయారు చేశాడు వెంకటాద్రి. గూడెంలో వచ్చిన మార్పు నిజమో కలో అర్థం కావట్లేదు మల్లెకి. దండాలమ్మగారు, ఇదంతా మీ వల్లే. రాధమ్మ వైపు కృతజ్ఞతగా చూస్తూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది మల్లె. మల్లె పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. సిటీ నుంచి వచ్చిన సరుకుల్ని చిన్న చిన్న దుకాణాలుగా స్వయంగా పెట్టుకుని అమ్ముకుంటున్నారు గిరిజనులు. హాస్పిటల్ అందుబాటులో ఉండడం వల్ల వైద్యం సహాయానికి అందుతోంది. చావులు తగ్గాయి. గూడెంలో వచ్చిన మార్పుకి గిరిజనుల ప్రజలలో కూడా మార్పు రావడం మొదలయ్యింది. స్వయం కృషి మీద బ్రతకడం అలవాటు చేసుకుంటున్నారు. చిన్నగా వెంకటాద్రి ఇంటికి పనికి వెళ్ళడం మానేస్తున్నారు. ఇదంతా వెంకటాద్రి గమనిస్తూనే ఉన్నాడు. గంగన్న మళ్ళీ తెచ్చిన విప్లవం చిన్నగా గిరిజన ప్రజలలో మార్పు తెస్తోందని తెలుసుకున్నాడు. నిధి స్వాధీనం చేసుకోవడానికి ఒకరోజు చూసుకుని రాధమ్మ ఇంటికి రానే వచ్చాడు. రాధమ్మగారు, నేను నా మాట నిలబెట్టుకున్నాను. మీరు కూడా మీ మాట నిలబెట్టుకోండి. నాకు ఇస్తాను అన్న నిధిని స్వాధీనం చెయ్యండి అన్నాడు వెంకటాద్రి. అలాగే వెంకటాద్రి గారు, ఇప్పుడే మీరు తీసుకువెళ్ళవచ్చు అంటూ నిధితో నిండి ఉన్న బాక్సు తీసుకువచ్చి వెంకటాద్రి ముందు పెట్టింది రాధమ్మ. ఆ పెట్టి ఓపెన్ చేసి చూడగానే దగదగ ఆ గది అంతా వెలుగు. మిరుమిట్లు గొలిపే వజ్రాలు, బంగారం, మాణిక్యాలు, రాసులు, రత్నాలు. ఇంత సొమ్మంతా నా సొంతం. ఆనందంతో వెంకటాద్రి మొహం వెలిగిపోతోంది. పెట్టి మూత వేసి నౌకర్లను పిలిపించి పెట్టి బండెక్కించండిరా అన్నాడు వెంకటాద్రి. నిధి మొత్తం తన ఇంటికి తరలించుకున్నాడు. ఈరోజు రాత్రికి ఆ రాధమ్మ ఇంటి నుంచి ఆ మల్లె, ఆ గంగన్నగాడు వాళ్ళ గూడానికి రాక తప్పదు. ఆ గిరిజనులందరూ చూస్తూ ఉండగానే వాళ్ళని దారుణంగా చంపుతాను. ఇప్పుడిప్పుడే వాళ్ళల్లో మొలకెత్తుతున్న ధైర్యాన్ని నాశనం చేస్తాను అనుకుంటున్నాడు వెంకటాద్రి. ఇదేందమ్మా, ఆడికి నిధి మొత్తం స్వాధీనం చేస్తే మమ్మల్ని ప్రాణాలతో వదులుతాడా? ఏం చేశారమ్మా మీరు అన్నాడు గంగన్న. గంగన్న మాటలు విని మల్లె, రాధమ్మ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. పిచ్చి మామ, నీకింకా సమజవుతలేదు? మన రాధమ్మ ఏమన్నా పిచ్చిది అనుకుంటుండావా? ఆడికి సొమ్ము మొత్తం అప్పజెప్పడానికి అంది మల్లె. అంటే ఏందే, నకిలీ సొమ్ము పంపినారా? ఆడితో పరీక్ష చేస్తే తెలవదా ఏంది అన్నాడు గంగన్న. కాదు మామ, అసలు సొమ్మే పంపించినాము. నీకు నేను చెప్తే అర్థం కాదు. అమ్మా రాధమ్మగారు, జరిగేది అంతా నా పెనిమిటి కళ్ళకు చూపిద్దాము అంది మల్లె. సరే మల్లె, పద వెళ్దాం అని నౌకరిని పిలిచి బండి తీయమని చెప్పింది రాధమ్మ. వెంకటాద్రి ఇల్లు కనిపించేలాగా కాస్త దూరంలో కారు ఆపి జరిగేది అంతా చూడమని గంగన్నకు చెప్పింది మల్లె. వెంకటాద్రి ధనం మొత్తం చూసుకుని మురిసిపోతున్నాడు. ఎన్ని వజ్రాలు ఉన్నాయి, ఎన్ని రత్నాలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది లెక్కలు వేసుకుంటున్నాడు. ఎవ్వరూ చూడకుండా తలుపులన్నీ వేసేశాడు. కుయ్ కుయ్ అని సౌండ్ చేస్తూ పోలీస్ జీప్స్ అన్నీ వెంకటాద్రి ఇంటి చుట్టూ చేరుకున్నాయి. అనేక మంది పోలీసులు బెటాలియన్ దిగినట్లు దిగుతున్నారు. తలుపులు ఎంత తట్టినా వెంకటాద్రి తలుపులు తీయట్లేదు. ఎవరది గదమాయించి అడుగుతున్నాడు. ఉన్నట్లుండి వింత వింత సౌండ్లు, ఒకటే తలుపులు బాదడం చూసి ధనం మొత్తం ఎక్కడన్నా దాచాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈలోపే వెంకటాద్రి తలుపులు ఎంతకీ తీయకపోయేసరికి షూట్ చేసి మరీ తలుపులు తీశారు పోలీసులు. వెంకటాద్రి చాలా ఆవేశపడుతూ తన పూర్వీకులు అడవిలో వేటకు వెళ్తూ వాడే గన్ను తీసుకువచ్చి పోలీసులకు గురిపెట్టాడు. కానీ తన చుట్టూ చేరిన అనేక మంది పోలీసులను చూసి ఏం చెయ్యాలో తెలియక వాళ్ళకి లొంగిపోయాడు. కుక్కని లాక్కు వెళ్ళినట్టు లాక్కు వెళ్తున్నారు వెంకటాద్రిని. మోసం, దగ, నా డబ్బంతా ఈ గూడెం ప్రజలకు ఖర్చు పెట్టాను.
చేసిందంతా చేశాక కూడా నన్నిలా పోలీసులకు పట్టిస్తారా? వదలను, వాళ్ళని వదలను అని గట్టిగా అరుస్తున్నాడు వెంకటాద్రి. ఏందమ్మా ఇది? ఏం జరుగుతోందాడా? నోరు వెళ్ళబెట్టి చూస్తూ అంటున్నాడు గంగన్న. దీన్నే మామ కుక్క కాటికి సెప్పు దెబ్బ అంటారు. ఆడు తీసుకున్న గోతులో ఆడే పడ్డాడు. ధనం ఆడి చేతికి సిక్కినాక మనల్ని ప్రాణాలతో వదులుతాడా? ఎప్పుడెప్పుడు మనల్ని సంపాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళీ తిరిగి గిరిజనుల మీద పెత్తనం చేయడానికి, అందలం ఎక్కి కూర్చోవడానికి తెగ ఎదురు చూస్తుంటాడు. అదే గనుక జరిగితే ఇంకా మన బ్రతుకులకు బానిసత్వాలు పోవు. అందుకనే ఇదంతా అంది మల్లె. అది కాదే, త్వరగారు సొమ్ము మొత్తం పెట్టి గూడెం బాగు చేయించినారు కదా, ఇప్పుడు ఇదంతా అవసరమా అన్నాడు గంగన్న. అతను ఏమీ అతని సొంత డబ్బులు పెట్టలేదు గంగన్న. ఇన్ని రోజులు మీ రక్త మాంసాలు చిందించి మీరు సంపాదించిన డబ్బే మీకు పెట్టుబడి పెట్టాడు అంతే. అది కూడా అతని స్వార్థంతో. మళ్ళీ చెప్పింది నిజం అంది రాధమ్మ. ఆ ధనం మొత్తం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. గవర్నమెంట్ ఎంక్వైరీలో ఆ ధనం మొత్తం గంగన్న పొలంలో దొరికిందని, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మల్లె ద్వారా గవర్నమెంట్కి తెలిసిందని తెలిసి వాళ్ళ దాన స్వభావానికి మెచ్చుకుని గవర్నమెంట్ వారికి ధన సహాయం చేసింది. వెంకటాద్రి నుంచి వాళ్ళకి మాత్రమే కాక గూడెంలో గిరిజనుల అందరికీ ప్రమాదం ఉందని తెలిసి వెంకటాద్రి చేస్తున్న అనేక అక్రమ రవాణా పనులన్నీ తెలుసుకుని అటవీశాఖ అధికారులు గూడెంలో గిరిజనులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది వెంకటాద్రికి. మళ్ళీ అనుకున్నది సాధించింది. తన పిల్లలకు మంచి చదువు చెప్పిస్తోంది. గూడెంలో వైద్యం అందక చనిపోయే వాళ్ళు లేరు. గూడెంలో అందరూ ఎవరికి వాళ్ళు స్వయం కృషి చేస్తున్నారు. ఎవరి దగ్గర బానిసత్వం చేయడం లేదు. అందరికీ స్వేచ్ఛా జీవితాలు వచ్చాయి. రాధమ్మ మల్లె గంగన్న కోసం వాళ్ళకు దొరికిన నిధిలో కొద్దిపాటి ధనం దాచి ఉంచింది. ఆ ధనంతో వాళ్ళకి ఒక మంచి భవంతి, ఒక రచ్చబండ కట్టించింది. ఆ గూడాన్ని మల్లెకు అప్పజెప్పింది. ఏటమ్మా ఇది? ఇదంతా నాకెందుకు? మీ సల్లని సూపుల నీడ మా జీవితాలు వెళ్ళిపోతే చాలు. ఇదంతా నాకెందుకమ్మా? మీరే చూసుకోండమ్మా, నాకేటి శాతవుతాది అంది మల్లె. లేదు మల్లె, ఎన్నో రోజులు నేను వెంకటాద్రి మీ గూడానికి చేస్తున్న అన్యాయం కోసం పోరాడి గెలవలేకపోయాను. ఈరోజు నీ ఉపాయం వలనే వెంకటాద్రి జైలుకి వెళ్ళాడు. నీలో ఏదో ధైర్యం, ఏదో తెగింపు ఉంది. నీ సమయస్ఫూర్తితో ఈ గూడానికి చాలా మంచి చేస్తావు. చదువు లేకుండానే నువ్వు ఇంత చేశావు. చదువుకుంటే ఇంకెంత చేస్తావు. కాబట్టి రోజు నీ మామ నువ్వు నా దగ్గర చదువుకోవడానికి రావాలి. రోజు 1 గంట టైం కేటాయించాలి, సరేనా? నవ్వుతూ అంది రాధమ్మ. ఏటమ్మా మీరు మరీను, ఈ వయసులో నాకు చదివేటి? సిగ్గుపడుతూ అంది మల్లె. అవునమ్మా, మాకేం వస్తాది అన్నాడు గంగన్న. లేదు, చదువుకి వయసుతో పని లేదు. మీ ఇద్దరూ రావాలి, చదువుకోవాలి, లేకపోతే నేను అస్సలు ఊరుకోను అని ఆర్డర్ వేసింది రాధమ్మ. ఇక రాధమ్మ మాట వినక తప్పలేదు వాళ్ళకి. కష్టమైనా సరే ఇష్టంగా చదువుకుంటున్నారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు చిన్నగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. మల్లె ఆధ్వర్యంలో ఆ గూడెంలో ఉండే వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. ఏంది మామా నువ్వు? రాత్రి అయితే చాలు సతాయిస్తా ఉంటావు. 1 2 ఎన్ని పనులను చూడను అంది మల్లె. ఏందే నువ్వు పెద్ద దొరసానివై కూర్చున్నావే? అరే, నా కోసం నా మామ ఎదురు చూస్తా ఉన్నాడు అన్న ధ్యాసైనా లేదు అంటూ మల్లి చెయ్యి పట్టుకుని తన వైపుకి లాగాడు గంగన్న. అరే, నీకు ఆత్రం ఆగట్లేదా? పిల్లలు ఇంకా నిద్రోలేదు మామా అంది మల్లె. ఏడున్నారే పిల్లలు? మీ అన్న ఇంటికి పంపించాను. పిల్లగాళ్ళు లేరు, సరిగ్గా చూడు అన్నాడు గంగన్న. పట్టు పరుపు, చల్లని గాలి వచ్చేలాగా ఏసీ, అన్ని సౌకర్యాలు ఉన్నా గంగన్నలో ఏదో నిరుత్సాహం. ఏంది మామా, ఉసారంతా ఏటైపోయినాది అడిగింది మళ్ళీ కిలకిలా నవ్వుతూ. ఏందోనే, ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఈడ నాకు బాగాలేదు మల్లే. పందిరి కింద నులక మంచం, పండు వెన్నెల, గుప్పుమని వచ్చే పూల వాసన, ఆకాశంలో సందమామ, అలసి సొలసిపోయిన మనకి సేద తీరుస్తూ వచ్చే ఆ పిల్ల గాలులు,
ఆడ ఉండే హుషారే వేరు అన్నాడు గంగన్న నిరుత్సాహంగా. నీ ఇష్టం నాకు తెలవదా మామా అంటూ బంగ్లాలో నుంచి బయటికి వచ్చి కిందగా గార్డెన్లో ఒకవైపుగా ఉన్న తలుపు తీసింది మల్లె. అచ్చం వాళ్ళ పాత ఇంటిని తలపిస్తూ ఉండే వాతావరణం, అలాగే ఉన్న గిలకబావి. ఇద్దరూ ఎన్నో ప్రణయతాపాలు తీర్చుకున్న అదే మంచం. లోపలికి వెళ్ళగానే మల్లెపువ్వుల వాసన. ఇద్దరం కలిసి స్నానమాడదామా మామా అంది మల్లె. గట్లనే అని మల్లెని ఒక్కసారిగా ఎత్తుకుని హుషారుగా ముందుకు నడిచాడు గంగన్న. తన మామలో వచ్చిన హుషారుని చూసి నవ్వుకుంటోంది మల్లె. మూడో కన్ను చూడని మరో ప్రపంచంలో మైమరిచిపోతున్నట్లు ఇద్దరూ కలిసి స్నానాలు చేసి చల్లని శరీరాలను వెచ్చని వాళ్ళ కోరికలతో వేడి చేస్తూ మైమరిచిపోయారు. ఎన్నో రోజుల వాళ్ళ విరహతాపానికి స్వస్తి చెప్పారు. వాళ్ళిద్దరినీ అలా చూసిన చందమామ కూడా సిగ్గుపడి మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. కొండదేవర మొక్కు తీరుస్తూ గూడెంలో ప్రజలందరినీ పోగేసుకుని రారండోయ్ వేడుక చూద్దామంటూ పేరు పేరున అందరినీ పిలుచుకు తీసుకువెళ్తూ ఘనంగా జాతర జరిపించింది మల్లె. ఆ వేడుక చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు వాళ్లకు. ఇన్ని సుఖ సంతోషాలు ఇచ్చిన కొండదేవరకు ఎన్నో రకాలుగా మొక్కింది మల్లె. గిరిజన గృహిణి మల్లె. నా అనుకున్న వాళ్ళ కోసం తాను చేసే పోరాటం. ఈ కథ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. స్వస్తి. ధన్యవాదాలు.